బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. ఎక్కడికి వెళ్లాలో ఆమెకు అర్థం కావడం లేదు. 45 నిమిషాల్లో దేశం వదిలిపోవాలన్న సైన్యం ఆదేశాలతో అప్పటికప్పుడు ఆమె బంగ్లాను వీడి భారత్కు చేరారు. భారత్ తాత్కాలిక ఆశ్రయం మాత్రమే కల్పించింది. హిండన్ ఎయిర్ బేస్ నుంచి ఢిల్లీలోని సురక్షిత ప్రాంతానికి ఆమెను తరలించారు. అయితే ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్లాలన్నది మాత్రం ఆమెకు అర్థం కావడం లేదు. ముందుగా బ్రిటన్ కి వెళ్తారని భావించినా అక్కడ సురక్షితం కాదని హసీనా భావిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా బ్రిటన్ కేంద్రంగానే కుట్ర జరిగిందన్నది ఆమె అనుమానం. పైగా తాత్కాలిక ఆశ్రయం కుదరదని ఇప్పటికే బ్రిటన్ తేల్చేసింది. అలాగే యూరప్లోని మరికొన్ని దేశాల పేర్లను ఆమె పరిశీలిస్తున్నారు. ఫిన్లాండ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఫిలిప్పీన్స్ సహా మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే హసీనా కుమారుడు సాజిబ్ వాహిద్ మాత్రం తన తల్లి ఎక్కడా ఆశ్రయం కోరలేదని చెప్తున్నారు. తమ కుటుంబ సభ్యులు పలు దేశాల్లో ఉన్నారని అంటున్నారు. రాజకీయాల నుంచి తన తల్లి రిటైర్ అయ్యారని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తమ కుటుంబ సభ్యులున్న దేశాల మధ్య తిరుగుతూ ప్రశాంత జీవితం గడుపుతారని వాహిద్ చెప్తున్నారు. హసీనా మరికొంతకాలం భారత్లోనే ఉండనున్నారు. ఆమెకు పూర్తి స్థాయి ఆశ్రయం ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం అంత సానుకూలంగా లేదు. మన దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. హసీనా తండ్రిని సైన్యం కాల్చి చంపిన తర్వాత ఇందిరాగాంధీ కొంతకాలం ఆమెకు భారత్లో ఆశ్రయం కల్పించారు. అయితే అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు కావడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది కేంద్రం.